ఈ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి కొత్త సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. సింహరాశిలో మిథునంలో గురుడు, వ్యయస్థానమైన కర్కాటకంలో కుజుడు, జన్మరాశిలోనే కేతు సంచారం, కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని సంచారం, ప్రధాన గ్రహాల సంచారం జరుగుతూ ఉంది సింహరాశి వారికి. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11 రూపాయలు వస్తే 11 రూపాయలు కూడా ఏదో రకం ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. రాజ్యపూజ్యం 3, అవమానం 6, ముగ్గురు గౌరవిస్తే 6 తిట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఈ రాశి వారికి ప్రధానంగా ప్రథమార్థంలో కొంచెం బాగుంది, కాకపోతే యోగదాయకంగా అంటూ ఉగాది నుంచి కొంచెం బాగుంది. మామూలుగా అయితే యోగదాయకంగా లాభదాయకంగా ఉండును. తలచిన కార్యాలన్నీ కూడా జయంగా వృత్తి వ్యాపారాల్లో మొదట ప్రధానంగా జరుగుతాయి. శుభకార్యాలు, గృహ నిర్మాణ ప్రయత్నాలు కొనసాగుతాయి. వాహనాలు కొనుక్కుంటారు, స్థిరాస్తులు వృద్ధి చేయగలుగుతారు. హోదా కూడా ఇప్పుడు వ్యక్తులతో స్నేహం చేయగలుగుతారు. వాళ్ళ సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి. భక్తి శ్రద్ధలతో ఉంటారు. కాకపోతే అనారోగ్య సమస్యలు ఉంటాయి. తిమ్మిర్లు, దురదలు, చర్మ వ్యాధులు, నడానికి సంబంధించి, కళ్ళకు సంబంధించి, శిరస్సుకు సంబంధించిన వ్యాధుల చేత పీడింపబడుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలే సింహరాశి వారికి ఈ సంవత్సరం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలగాలి, సమయానికి భుజించాలి. సింహరాశి వారు సమయానికి నిద్రపోవాలి. టెన్షన్స్ ఏవి కూడా పెట్టుకోకూడదు. అలా ఉంటే కనుక సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఆర్థికంగా కానీ, మీకు ఉద్యోగరీత్యా కానీ, వ్యాపారరీత్యా కూడా ఇబ్బంది లేదు. శారీరకంగా అనారోగ్య సమస్యలు బట్టి చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు. భారీ పెట్టుబడులు వెళ్ళకూడదు. జాయింట్ వ్యాపారాలు చేయకూడదు. ఎవరిని నమ్మి అప్పు ఇవ్వడం కానీ, సాక్ష్యంతకాలు చెప్పడం కానీ, షూరిటీ ఉండడం కానీ చేయకుండా ఉంటే మంచిది. వ్యయం కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు. ఆదాయాన్ని నిల్వ చేసుకోవాలి ఈ సంవత్సరం. ఊహల్లోకి వెళ్లకుండా ఉంటే సింహరాశి వారు చాలా అనుకూలంగా ఈ సంవత్సరం ఉంటుంది. అయితే విద్యార్థులకు విద్య యందు ఆసక్తి ఉన్నా విద్య ఆటంకాలు, చదివినది అర్థం చేసుకోలేకపోవడం, మరుపు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మందత్వంగా ఉంటారు. రెండవ ఛాన్స్లో ద్వితీయార్థంలో మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ప్రథమార్థం కొంచెం జాగ్రత్తగానే విద్యార్థి చదువు ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఉద్యోగస్తులు, పై అధికారులు ఒత్తిళ్ళు ఉంటాయి. ఉద్యోగంలో మార్పులు ఉన్నాయి. ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్ళగలుగుతారు. మనస్థిమితం తక్కువగా ఉంటుంది. అలాగే కొంతకాలం సెలవు కూడా పెట్టేసే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం వదిలేసుకునే అవకాశాలు, మానేసే అవకాశాలు ఉంటాయి. పై అధికారులతో విరోధాలు ఉంటాయి. కింద పనిచేసే వాళ్ళతో కూడా విరోధంగా ఉంటుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అంత అనుకూలంగా లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మీకు ఇబ్బంది ఏమి ఉండదు. వ్యవసాయదారులు మొదటి పంట కన్నా రెండో పంటలోనే బాగా దిగుబడి లభించే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు అయితే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. రుణాలు ఎక్కువ చేయకూడదు. అప్పులు ఎక్కువ చేస్తారు, దానివల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రుణాలు చేసేటప్పుడు కొంచెం ఆలోచన చేయండి. అధిక ఖర్చులు లేకుండా ఉంటే ఈ సంవత్సరం సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఆదాయం బాగున్నప్పటికీ భయాందోళనలు, ఐటీ దాడులు ఇవన్నీ కూడా, అధికారుల యొక్క దాడులు ఇవన్నీ ఉంటాయి. బాకీలు అయితే లేటుగా, ఆలస్యంగా మీకు వసూలయ్యే అవకాశం. క్రీడాకారుల నైపుణ్యంతో ఆలస్యంగా వెలుగులోకి రాగలుగుతారు. సినీ నటులకి, ప్రింట్ మీడియా, నటీనటులకి, ప్రింట్ మీడియా, వార్తా మీడియా, మినీ మీడియా వారికి విశేషమైన ధనలాభాలు. శ్రమతో కూడుకుని ఉంటాయి. ఎక్కువ కష్టపడాలన్నమాట, కానీ లాభం ఉంటుంది. శ్రమానంతర లాభాలు ఉంటాయి. కాంట్రాక్టర్లకు లాభసాటిగానే ఉంటుంది. మధ్యలో ఆటంకాలు, ధనానికి కొంచెం ఇబ్బంది, రొటేషన్ కాక ఇబ్బంది ఉండే అవకాశాలు. రాజకీయాలు విశేషమైన ధనాదాయం బాగుంటుంది. వాగ్దానాలు నెరవేర్చుకుంటారు. ఆలస్యంగా అయినా సరే కొంచెం కొన్ని పనులు పూర్తి మనశ్శాంతిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. పురుషుల కన్నా సింహరాశి స్త్రీలకు అనుకూలంగా ఉంది. ప్రయత్న కార్యాలు అనుకూలం. శుభకార్యాలు, ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతాయి. అనుకూల ప్రదేశానికి మార్పులు, ఉద్యోగాభివృద్ధి, వ్యయ ప్రయాసాలతో ఎక్కువగా మీరు ఉండే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల స్త్రీ పురుషాలు సింహరాశి వారి శ్రద్ధ చూపించాలి, లేకపోతే అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఈ సింహరాశిలో ఉండే మకా నక్షత్రం వారికి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు అనుకూలంగానే ఉంటుంది. మీరు వైడూర్యం, పిల్లికండి రాయిని ఎడమది చిటికిని వేలు ధరించడం వల్ల, మంగళవారం నియమాలు చేయడం వల్ల, ఉలవల కేజింపో దానం ఇవ్వడం వల్ల అనుకూలం. ఆదివారం, బుధవారం, గురువారం మీకు అదృష్టవారాలు.
2, 3, 4, 5 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. సింహరాశిలోనే పుబ్బా నక్షత్రం వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్, ఫిబ్రవరి నెలలో అనుకూలంగా ఉంది. వీరు జాతి వజ్రం డైమండ్ను చూపుడు వేలికి ఉంగరాలు డైమండ్ బంగారంతో ధరిస్తే అనుకూల. శుక్రవార నియమాలు లక్ష్మీనారాయణ, లక్ష్మీ వెంకటేశ్వర ఆరాధన, కేజీ-పావు బొబ్బర్లు దానంగా ఇవ్వడం. 3, 5, 6, 7 అదృష్ట సంఖ్యలు. శనివార నియమాలు బుధ, శుక్ర, శనివారాలు అదృష్టవారాలు. ఉత్తరా నక్షత్రం 1వ పాదం కూడా సింహరాశిలోనే ఉంటుంది కాబట్టి ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి ఏప్రిల్, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో అన్ని విధాలుగా అనుకూలం. వీరు కుడి చేతి ఉంగరపు వేలికి కెంపురాయిని, జాతి కెంపురాయిని ధరించడం వల్ల అనుకూలం. ఆదివార నియమాలు కేజీ-పావు గోధుమలు దానంగా ఇవ్వడం. 3, 4, 5 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. బుధవారం, శుక్రవారం, శనివారం మీకు అదృష్టవారాలుగా చెప్పబడుతోంది. తైలాభిషేకం చేయించుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర, ఆంజనేయ స్వామి ఆరాధన, నరసింహ ఆరాధన మంచిది. అదృష్ట సంఖ్య 1గా మీకు చెప్పారు. అయితే సింహరాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలని మన భక్తివన్న ద్వారా తెలియజేసే సూర్యుడు అధిపతి కాబట్టి ఆదివారం రోజున విశేషంగా ఆరాధన చెయ్యాలి. మూలకం తేజస్సు, అగ్ని కాబట్టి సందర్శించబడిన దేవాలయం తిరువంచియు, శ్రీవంచియు అని, తిరువంచియు అని మన తమిళనాడులో ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించాలి. శ్రీవంచియంలో ఉన్న ఆలయాల్లో కావేరీ నది ఒడ్డున ఉన్నటువంటి పవిత్రమైన స్థలంలో శ్రీవాంచియు వారణాసి కంటే 16 రెట్లు పవిత్రమైనదిగా చెప్తూ ఉంటారు. శివలింగం స్వయంభూ శివలింగం, మంజునాథర్ అని స్వామివారిని పిలుస్తూ ఉంటారు. ప్రపంచంలోనే 64 లింగాలు పురాతనంగా లింగంగా పరిగణింపబడింది. సింహరాశి వారు ఈ తమిళనాడులో వంచనాధార్ ఆలయాన్ని కనుక శ్రీవంచియం అనేటువంటి ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల, అభిషేకించడం వల్ల విశేషమైన సత్ఫలితాలు సింహరాశి వారు పొందగలుగుతారని చెబుతూ ఈ సంవత్సరం జాగ్రత్తగానే ఉండి ఖర్చును తగ్గించుకొని పొదుపు చేయగలిగి ఎక్కువ ఎవరి విషయాల్లో కూడా కలగజేసుకోకుండా మీ పని మీరు చేసుకోగలిగితే, సింహరాశి వారు మౌనంగా ఉండగలిగితే ఈ సంవత్సరం అన్ని పనులు చక్కగా జరుగుతాయి. ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. లేకపోతే అందరి విషయాలు కలగజేసుకుంటే సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు, అందులో ఆరోగ్యం విషయం అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మికంగా కూడా ఆంజనేయ స్వామి, నరసింహస్వామి ఈ యొక్క భగవద్ ఆరాధన కుదిరితే ఈ సంవత్సరం వంచనాధార్ ఆలయం తమిళనాడులో స్వామిని దర్శించడం వల్ల కూడా విశేషమైన సత్ఫలితాలు మీరు పొందగలుగుతారని సింహరాశి వారు తెలియజేస్తూ ఉన్నాం. స్వస్తి.